హాయ్ అండి. ఈరోజు శివుడు మరియు మార్కండేయుడి కథ చెప్పుకుందాం. ఒకప్పటి పురాణ కాలంలో మార్కండేయ మహర్షి అనే మహాత్ముడు ఉండేవారట. ఆయన భార్య మరుద్వతి. వారికి పిల్లలరని ఎంతో బాధపడేవారంట. అందుకే వారు పరమేశ్వరుడిని ఆరాధిస్తూ ఒక బిడ్డ కోసం కఠిన తపస్సు చేశారట. ఆ పరమేశ్వరుడు వారి తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చారట. నీకు 2 అవకాశాలు ఇస్తున్నా. ఒకటి, దీర్ఘాయుష్మంతుడు కానీ జ్ఞానహీనుడైన కుమారుడు. రెండవది, మహాజ్ఞాని కానీ కేవలం 16 ఏళ్ల ఆయుష్ కలిగిన వాళ్ళు. ఎవరి కావాలో ఎంచుకోమన్నారంట. అప్పుడు మృకండ మహర్షి ద్వితీయ ఎంపిక చేసుకున్నారట. చక్కటి గుణాలున్న కానీ 16 ఏళ్ల పాటు జీవించే కుమారుని ఎంచుకున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు చిన్నతనం నుంచే పరమభక్తుడు. అతను చిన్న వయసులోనే అన్ని శాస్త్రాలు వేదాలు నేర్చుకున్నారు. 16 ఏట వచ్చేసరికి అతని మృతికాలం దగ్గర పడింది. అయితే మార్కండేయుడు భయపడకుండా శివుని ధ్యానంలో ఉన్నాడు. మృత్యుదేవుడైన యమధర్మరాజు తన దూతలను పంపాడు. కానీ వారు మార్కండేయుని తాకలేకపోయారు. చివరికి యముడు స్వయంగా వచ్చి తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడిని మాత్రమే కాకుండా శివలింగాన్ని కూడా చుట్టుకుంది. పరమశివుడు ఆగ్రహించి తన త్రిశూలంతో యముణ్ణి అడ్డగించాడు. నా భక్తుడిని ఎవరూ తాకలేరు అంటూ యముణ్ణి సంహరించాడు. భయంతో దేవతలు వచ్చి శివుణ్ణి ప్రార్థించారట. యముడికి తిరిగి జీవితం ఇవ్వాలని కోరారు. శివుడు దయచూపి యముణ్ణి తిరిగి బ్రతికించాడు. మార్కండేయుణ్ణి అనుగ్రహిస్తూ నీకు ఇంకా ఎప్పటికీ మరణం లేదని వరం ఇచ్చారు. ఈ విధంగా మార్కండేయ మహర్షి చిరంజీవి అయ్యాడు. అప్పటి నుంచి శివుడు మృత్యుంజయుడు అనే పేరును పొందాడు. అంతే కదండి, మృత్యుంజయ మంత్రానికి చాలా శక్తి ఉంది. నేను వేసిన డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ చేసండి. ఓకేనండి, నెక్స్ట్ డ్రాయింగ్తో, నెక్స్ట్ స్టోరీతో, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. Please like, share and subscribe my channel. Thanks for watching.